నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్వాగతం పలికిన మంత్రి ఆనం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన దసరా వేడుకలు, అలంకరణలతో ఆకట్టుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాల. కులమతాలపై నమ్మకం లేదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం, బతుకమ్మ ఆడుతూ 2 మహిళలు గుండెపోటుతో మృతి. కబడ్డీలో డీటెయిల్స్ చూద్దాం. బ్రాహ్మణులకు కుల ఆధారిత రిజర్వేషన్లు లేకపోవడం ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు దేవుడిచ్చిన అతిపెద్ద వరం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠా, ఓబీసీ, బంజారా రిజర్వేషన్లపై మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కిన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగపూర్లో సోమవారం జరిగిన హల్బా సమాజ్ మహాసింగ్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. తనకు కుల మతాల పట్ల విశ్వాసం లేదని స్పష్టం చేశారు. ఎవరు కూడా కులాన్నో, మతాన్నో, భాషనో ఆధారంగా చేసుకొని గొప్పవారు కాలేరని, కేవలం తమలోని లక్షణాల వల్లే గొప్పవాళ్ళు అవుతారని నొక్కి చెప్పారు. తాను బ్రాహ్మణుడినని, బ్రాహ్మణులకు కుల ఆధారిత రిజర్వేషన్లు లేకపోవడం అనేది తనకు జీవితంలో దేవుడిచ్చిన అతిపెద్ద వరమని వెల్లడించారు. బతుకమ్మ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతూ గుండెపోటుకు గురై వేరువేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 2 మహిళలు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంకు చెందిన శెట్టి మౌనిక, అలాగే బతుకమ్మ ఆడేందుకు 2 కూతుళ్లు కుమారునితో కలిసి గ్రామంలోని గుడి వద్దకు వెళ్ళింది. బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడుతున్న సమయంలోనే మౌనిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మౌనికను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా కోహీరు మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంగలి మేఘన సైతం బతుకమ్మ ఆడుతుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి పడిపోయింది. వెంటనే అక్కడున్న మహిళలు జహీరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగుతున్న దసరా మహోత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన సోమవారం బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆలయం సందడి చోటు చేసుకుంది. ఆపదలో ఉన్న వారికి సకాలంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గ్లోబల్ పీస్ సమ్మిట్ అద్దంకి యోనా ఆధ్వర్యంలో పీస్ ఐకాన్ ఇంటర్నేషనల్ అవార్డు విశాఖపట్నం ఫంక్షన్ హాల్లో మథ్యూ హంగ్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ మైండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కొరియా వారిచే అందుకున్నారు అని నకపాల్ తెలిపారు. పరలోక అగ్ని అపోస్తలిక్ మినిస్ట్రీస్ మరియు బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పాస్టర్ నకాపాల్ వరదల సమయంలో ఐనవిల్లి మండలం, చింతలంక, ఐనవిల్లి, గన్నవరం మండలం, పాలకొల్లు మండలం, అయోధ్య లంక గ్రామాల్లో అనేక మంది భోజనాలు సమకూర్చారు. కరోనా సమయంలో ఐనవల్లి, గిద్దానపల్లి, అలాగే యానం, సిరిసిల్ల గ్రామాల కూరగాయలు, రైస్ పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో వస్త్రాలు అందజేశారు. ఈ అవార్డు నాకు సేవ చేయడానికి మరింత బాధ్యతను పెంచిందని నకపాల్ తెలిపారు. పరలోక అగ్ని అపోస్తల మినిస్ట్రీ మరియు బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సామాజికమైన కార్యక్రమాలు చేస్తూ, వరదలో ఉన్నవారికి సహాయం చేస్తూ, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో అనాథులకి, అలాగే పేదవారికి సహాయం చేస్తూ, అనేక మందికి కిరాణా, అలాగే భోజనాలు పంపిణీ చేస్తూ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసినందుకు గ్లోబల్ పీస్ సమ్మిట్ వారు విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో
ఇంటర్నేషనల్ పీస్ అవార్డును నాకు బహుకరించారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా, ఈ యొక్క పరలోక అగ్ని అపోస్తల మినిస్ట్రీ పరిచర్య ద్వారా ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని ఇంకా ఆశపడుతున్నాను. ఇటువంటి అవార్డు రావటం బట్టి ఇంకా ఉత్సాహంగా అనేకమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి ఎంతగానో ఆనందిస్తూ ఈ అవార్డును బట్టి నేను, అలాగే మా యొక్క పరిచర్య, మా ఫ్యామిలీ ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా అనేక మంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మానవ సేవను ప్రియులారా ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలని ఆశ. అలాగే భోజనాలు పంపిణీ చేస్తూ అనేకమైన ఉన్నతమైన అధికారుల చేత అనేకమైన సన్మాన కార్యక్రమాలు జరిగినాయి. జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా, డిఎస్పీ గారి చేతుల మీదుగా అనేకమైన సన్మాన కార్యక్రమాలు తీసుకుంటూ ఇంకా ఆ టైంలో అనేక మందికి పోలీస్ స్టేషన్లో అనేక మందికి కరోనా టైంలో ఉన్న పోలీసు వారికి కూడా భోజనం సదుపాయం కలుగజేస్తూ ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసాం. వరదలు మునిగిపోయిన వారికి సహాయం చేసుకుంటూ వచ్చాం. వాటినన్నిటిని గుర్తించి విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పీస్ అవార్డుని నాకు బహుకరించినందుకు ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ అవార్డుని బట్టి ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని ఎంతగానో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. అలాగే మీడియా వారు కూడా ఎంతగానో ప్రోత్సహించి అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నారు. దాన్ని బట్టి కూడా ఎంతగానో మేము సంతోషిస్తున్నాం. ప్రతి మీడియా వారికి, అలాగే పేపర్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేకమైన సేవలు అందించాలని, నిత్యము సేవల్లో ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మా నాన్నగారు యొక్క పేరుని జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి, ట్రస్ట్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. మా తండ్రి గారు ఆశ అదే, అనేక మందికి సహాయం చేయాలని ఒక మంచి ఆలోచన మాలో పెట్టారు. దాన్ని బట్టి మేము ఎంతగానో. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం కోనసీమ జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారిని వెండి పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించారు. 108 మంది ఆర్య వైశ్య మహిళలచే కలశములతో ఊరేగింపుగా ఆలయం వద్దకు అభిషేక జలం తీసుకుని వచ్చి ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాయదుర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో సోమవారం ఆయన టిడ్కో నిర్మాణం గురించి మాట్లాడారు. గత టీడీపీ పాలనలో 2014-2019 ప్రభుత్వం పేదలకు బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో టిడ్కో గృహాలను చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా ప్రాంతాల్లో 80-95% వరకు పనులు పూర్తి చేయగలిగినట్లు తెలియజేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాలకు రంగులు మార్చి అలాగే వదిలేసిందని అన్నారు. దాంతో పేదలు బహుళ అంతస్తుల్లో నివసించేలా చూడాలన్న టీడీపీ ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చిందని అన్నారు. రాయదుర్గం పట్టణంలో దాదాపు 1791 ఇంటి నిర్మాణాలు 80-90% మధ్య ఆగిపోయాయని వివరించారు. వీటిలో ఎక్కువ భాగం తలుపులు, కిటికీలు బిగిస్తే నివాసానికి అనుకూలంగా ఉంటాయని తెలియజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీటిని పూర్తి చేసి నాటి టీడీపీ ప్రభుత్వ సంకల్పం సాకారం అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మాణాల్లో పేద కుటుంబాలు ఆనందంగా గడపాలనే ఒక అద్భుతమైన ఆలోచనలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కారణాంతరాల వల్ల మనం 19 లోపల పూర్తి చేసుకోలేకపోయినాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం రంగులు మార్చి దీనిపైన తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఆ కళ నెరవేరలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నారాయణ గారే మంత్రిగా ఉన్నారు. కాబట్టి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, రాయదుర్గం నియోజకవర్గంలో కూడా 1700 పైచీలతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్నిటికైతే కిటికీలు అట్లాగే తలుపులు బిగిస్తే చాలా ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 90-95% లేదా 85% పైగా పనులు పూర్తయిన గృహాలను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించడానికి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు అపరిమితమైనటువంటి జీవిత బీమా పాలసీ ప్రవేశపెట్టాలని విద్యుత్ సంఘాల జేఏసీ ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు.
అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేసి వారికి సరైన వేతనం ఇవ్వాలని, 20-30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు కనీసం 4,000 పెన్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, పక్క రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీలో మా సమస్యల గురించి మాట్లాడాలని, లేని పక్షంలో 25వ తారీఖున మెరుపు సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని మా కార్యాచరణ త్వరలో తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విద్యుత్ సంఘ నాయకులు, ఉద్యోగస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే 7వ రోజు అయింది. ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయ్ కూడా రక్తం ఉడికిపోతుంది, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ. దయించి గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు కలగజేసుకొని విద్యుత్ ఉద్యోగుల యొక్క న్యాయపరమైన కోరికలని తీర్చాలని చెప్పి చాలని జీతాలు ఉన్న మా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను అటేపు నేరుగా ఉన్న మేము నా పేరు ఉద్యోగులు కానీ డిఏలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అలాగే రిటైర్డ్ పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం తాండాలో ఓ గిరినాగు జనావాసాల మధ్యకు వచ్చి మృత్యువాత పడింది. గ్రామంలోని ఓ ఇంటి పెరట్లోకి వచ్చిన భారీ గిరినాగు జనం కంటపడింది. సుమారు 13 అడుగులున్న ఈ అరుదైన కింగ్ కోబ్రాని చూసిన జనం పాము ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కర్రలతో పాముపై దాడి చేశారు. అనంతరం కొన ఊపిరితో ఉన్న గిరినాగుని ఈడ్చుకుంటూ ఊరంతా ఊరేగించి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. పాములను మాత్రమే తింటూ పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ అరుదైన గిరినాగుని చంపేయటం బాధాకరమని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు అక్రమాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇసుక, మట్టి, బకాసులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దోచుకున్నోడికి దోచుకున్నంత మాదిరిగా మాఫియా చెలరేగిపోతోంది. కల్లూరులో నమ్మదగిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎటువంటి అనుమతి లేకుండా కల్లూరుకు ఇసుక లోడులతో వచ్చిన 3 టిప్పర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆంధ్రప్రదేశ్ పర్మిషన్ తీసుకొని అక్కడే అమ్మితే టన్నుకు కేవలం 600 రూపాయలు మాత్రమే వస్తున్నాయని, ఆంధ్రాకి బార్డర్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కల్లూరుకు తీసుకొని అమ్మితే 1100 నుండి 1500 కాబట్టి కల్లూరుకు అనుమతి లేకుండా తెలంగాణలోకి ప్రవేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మహాదేవ్పూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ తన సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా మహాదేవ్పూర్ గ్రామంలో నమ్మదగిన సమాచారంతో అగ్రోస్ మహాదేవ్పూర్ 2 నందు రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ను ఆపి డాక్యుమెంట్లు తనిఖీ చేయగా అతను ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకుండా వెళ్తుండగా మహాదేవ్పూర్ ఎస్ఐ ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ గ్రీవెన్స్లో అడిషనల్ కలెక్టర్ పి అశోక్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలోని చలివాగు నుండి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో భారీగా అక్రమ ఇసుక దందా జరుగుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు పొన్నం భిక్షపతి గౌడ్ వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం పొన్నం భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లను అక్రమంగా దళారులు డంపింగ్ చేసి లారీల ద్వారా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న సంబంధిత అధికారులు మైనింగ్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ కరువై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, చలువాగులో ఇసుక తీయడం వలన వరదలు వచ్చినప్పుడు పంట పొలాలు కొట్టుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఇసుక ట్రాక్టర్కు 500 రూపాయలు చొప్పున పోలీసు మరియు రెవెన్యూ అధికారుల ముందే దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, గుడిల అభివృద్ధి పేరుతో ఇసుకను తరలిస్తూ దళారులకు అనువైన చోటు డంపింగ్ చేసుకుని పట్టణ ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నారు. అధిక ధరలకు లారీలలో తరలిస్తూ ఉన్నాం. కావున వెంటనే కలెక్టర్ గారు దీనిపై తీర్చాలని చెప్పి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది ఉన్న మరి పోలీస్ సిబ్బంది ఉన్న వారు
ట్రాక్టర్కు 200 రిసిప్ట్ ఇచ్చి మరి 300 వాళ్ళకు లంచంగా తీసుకుంటూ ప్రతి ట్రాక్టర్కు 500 రూపాయల చొప్పున వసూలు చేస్తూ వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అటువంటి వారిని అరికట్టే విధంగా అరికట్టాలని స్థానిక ఎంఆర్ఓను పై వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటూ టేక్మట్ల మండలంలో ఉన్న బీసీ నాయకులారా ఏకం కాండి. మనం కొట్టుకుంటుంటే అధికార నాయకులు ప్రతిపక్ష నాయకులు అక్కడ వాళ్ళు సోద్యం చేస్తూ వాళ్ళు చవాకులు అవాకులు పలుకుతున్నారు, మనల్ని హేళన చేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరూ మనం బీసీలమే ఒకదాటిపై వచ్చి రాబోయే రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అధికార పార్టీ మరి ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి భూపాలపల్లి బీసీల రాజ్యమని నిరూపించాలి. ఫస్ట్ మన టేక్మట్ల బండల నుంచే స్టార్ట్ అయ్యి ఇది ఒక గుణపాఠంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ సర్కిల్ శ్రీ సాయి సూర్య కాలనీలో సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాప్ దుకాణ యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ సిఐ ప్రశాంత్, డిఐ తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ బాక్సులు చోరీ జరుగుతున్నాయని, ఇటీవల కొంతమంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సెంట్రింగ్ బాక్సులు రికవరీ చేయడం జరిగిందని, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్క్రాప్ దుకాణపు యజమానులు చోరీ చేసి తీసుకువచ్చిన సెంట్రింగ్ బాక్సులను ఎవరు కొనవద్దని, ఎవరైనా సెంట్రింగ్ బాక్సులు కొన్నట్లు తెలిస్తే చోరీ చేసిన నిందితులతో పాటు స్క్రాప్ దుకాణ యజమానిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు. వాటి పట్ల మా సోదరులకు అవగాహన ఇచ్చిన వాళ్ళ ఏర్పాటు జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 25 సంవత్సరాల నుంచి అందరూ మాకు 2 సార్లు ఇచ్చారు. ఆ రోజు కూడా మేము సహకరిస్తూనే ఉన్నాము. సో ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి దొంగ జరిగాయి. సో వాటికి మాకు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు దాంట్లో. సో అంతకుముందు కూడా అక్కడికి ఉండేది ప్రతి పని కూడా సెంట్రింగ్ కూడా అవసరం కాబట్టి మీరు స్లాబ్ కంప్లీట్ కాగానే పని పూర్తి కాదు. ఆ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ యొక్క సర్టిఫికేట్లు కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టి తేవాలంటే కాకపోతే ఆ మెటీరియల్ పూర్తి బాధ్యత మీదే ఉండదు. మీ దగ్గరికి ఏదైతే మెటీరియల్ తెచ్చారో మామూలు రాసిస్తారు. ఏ డబ్బులు చేశామో ఎంత. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో దసరా వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు కనుమర్లపుటి శ్రీ రామచంద్ర వరప్రసాద్, సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు, ట్రెజరర్ భూపాలం నాగరాజరావు అలాగే మరియు కమిటీ సభ్యులతో ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి వాసవి మాత అమ్మవారికి వివిధ రకాల విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్వాగతం పలికిన మంత్రి ఆనం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన దసరా వేడుకలు, అలంకరణలతో ఆకట్టుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల. కులమతాలపై నమ్మకం లేదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం, బతుకమ్మ ఆడుతూ 2 మహిళలు గుండెపోటుతో మృతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.